క్రేజీ ఉండే అన్న, కానీ దావుడి సాంగ్ తీస్తారన్న ఎందుకు యుద్ధాలు ఉండే. మీరు అందరు కూడా చూడండి అన్న, మీరు అందరు మూవీ థియేటర్ వెళ్ళి చూడండి. ఇప్పుడు జై ఎన్టీఆర్. ఇట్స్ అబౌట్ ఫియర్, టోటల్ అబౌట్ ఫియర్ ఓన్లీ. ఎన్టీఆర్ యాక్టింగ్ పీక్స్, దానికి ఇప్పుడు మాట పెట్టలేము. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే పీక్స్ ఉంటుంది ఆల్వేస్. ఆచార్య కంటే చాలా బెటర్. దేనికంట ఆచార్యతో పోల్చుకుంటే చాలా బెటర్ అంటున్నాను. ఆచార్యతో పాటు పోల్చలేము. ఇట్స్ వెరీ గుడ్, మోర్ దాన్ గుడ్ ఫ్రమ్ ఆచార్య. కానీ చాలా బాగుంది. ఎన్టీఆర్ అయితే పీక్స్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ లో ఉన్న దేవరా క్యారెక్టర్ చాలా మంచిగా తీశారు. సెకండ్ హాఫే ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అనిపించింది. పార్ట్ 2కి వచ్చే అంత అనిపిస్తలేదు, కానీ రావచ్చు. అవుట్ ఆఫ్ 10 we can give 6. దేవరా అన్న సూపర్ అన్న. నాకైతే స్టోరీ పరంగా మాత్రం కొత్తగా ఉంది. అండ్ ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం వేరే లెవెల్ అన్న, క్రేజీ లుక్ అని చెప్పి టైలర్ ఎలా ఉందో సినిమా మాత్రం సూపర్ 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 అన్న. అది ఏంటంటే సముద్రం సీన్ ఉంటుంది అన్న, ఒకటి సురజాప సీన్ నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే కొరటాల శివ గారు ఈ స్టోరీ అంటే ఆచార్య స్టోరీ లెక్క ఉంటుంది అనుకున్నాం, కానీ ఇది వేరే లెవెల్ స్టోరీ అండ్ డిఫరెంట్ స్టోరీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మన ఎన్టీఆర్ అన్న ఎనర్జీ, ఆ లుక్ ఏందన్న, ఆ ఫైటింగ్ సీన్ ఏదైనా ఒక్కొక్క సముద్రం నరుకుడు ఏందన్న, అసలు మనం పైన వస్తాం సముద్రం లోపల నరుకుడు, అది క్రేజీ అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక మంచి సినిమా ఇచ్చడానికి కావాలి. అండ్ సెకండ్ హాఫ్ లో అన్న మన జాన్వీ కపూర్ ఆమె లుక్ ఏందన్న, చుట్టమల్లె సాంగ్ ఒక్క సాంగ్ కోసం పోయినా 2 కళ్ళు సరిపోయినా, దేవుడు 3 కళ్ళు బాగుండనిపించింది. ఎందుకంటే చూసేలోపు వెళ్ళిపోయిందన్న, చూసేలోపు వెళ్ళిపోయింది. ఆ సురజాప మాత్రం వేరే లేరు, కానీ జాన్వీ కపూర్ ఇంకా బాగా రొమాన్స్ సీన్ ఇస్తే అది రొమాన్స్ మిస్ అయ్యింది ఒకటి. అది ఎందుకంటే అంత అందం ఉంది, ఇంటర్నల్ లుక్ ఉంది. ఇద్దరి మధ్య రొమాన్స్ ఎక్కువ పెడితే అనిపించింది. రొమాన్స్ అంటే లేదన్నా, ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది, అవి వెళ్ళిపోతుంది. ఇంకా రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన, రొమాన్స్ మాత్రం లేదు. ఒకటే చుట్టమల్లె సాంగ్ బాగుంది. జాన్వీ కపూర్ గారు నెక్స్ట్ మా రామ్ చరణ్ తో సినిమా ఉంది, రొమాన్స్ ఉంటే బాగుంటుంది నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. క్లైమాక్స్ క్లైమాక్స్